నువ్వు టోటల్గా కేవలం డౌట్తోనే ఉంటావా అంటే సాధ్యం కాదు. కానీ ఒక్కొక్కసారి సాధ్యమవుతుంది, ఆ అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఒక్కోసారి నీ డౌటు అనేక విషయాల మీద అలానే నిలిచిపోతుంది. నీ నమ్మకం మీద కూడా డౌట్ రావచ్చు. సో ఆ డౌటింగ్ మైండ్ను నమ్ముతూ ఉంటావు, అది కూడా నమ్మకంగానే మారిపోతుంది. ఏమో ఏమిటో అనేది కూడా ఒక నమ్మకమే. అయితే ఆ డౌటు టర్న్ అవ్వాలి. ఇదంతా అసలు ఈ డౌట్ పడుతున్నాను, ఇది డౌట్ కరెక్టేనా అనే దాని మీదకి. అప్పుడు ప్రతిదీ సంశయాత్మకమే, ప్రతిదీ సందేహమే. అలా ఉన్నా కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నీ కేంద్రంలో, నీ మూల కేంద్రమైన ఆ యొక్క నాభి కేంద్రంలో పడిపోతాం ఇమీడియట్గా. కానీ అది సాధ్యం, ఇది అసాధ్యం, అది ఎంతో అరుదైన విషయం. అయితే విశ్వాసం చాలా ఈజీగా ఉంటుంది. ఏం డౌట్ లేకుండా విశ్వసిస్తే సరిపోతుంది. పరిపూర్ణంగా నువ్వు విశ్వసిస్తావు. అప్పుడు యూ కెన్ సే, నువ్వేం చెప్తావు, యూ కెన్ సే ఎస్. టోటల్గా చెప్తే ఎస్ అంటావు. అలాగే నో కూడా టోటల్గా చెప్తావు. లేదా ఈ నో అని చెప్పేదానికంటే ఎస్ చెప్పడమే ఈజీగా నీకు ఉంటుంది విశ్వాసం ఉంటే. నీ తలలో కేంద్రీకృతంగా ఉన్నావు. సెంటర్డ్ హెడ్, అట్ ది హెడ్, సెంటర్డ్ ఎట్ హెడ్. అయితే అక్కడ సెంటరింగ్ బేసిక్ పాయింట్ ఏంటి? నీ మూలంలో నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు తలలో ఉన్నా, హృదయంలో ఉన్నా, నువ్వు లేకపోతే ఆ వెన్నుముకలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏ హెడ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నీ కేంద్రంలో ఉండాలి. లేకపోతే ఏం చేస్తుంది? నువ్వు ఇంకా అది కాదు ఇది కాదండి, నేను వేరే సెంటర్ని ఎత్తుక్కుంటాను అని కూడా బాడీ చెప్తుంది. ఉదాహరణకి ఇక్కడ అనేక ఉదాహరణలు ఇస్తున్నారు. బుద్ధుడు 9 చక్రాస్ గురించి మాట్లాడుతాడు. శరీరంలో 9 చక్రాస్ ఉంటాయి, 9 డైనమిక్ సెంటర్స్ ఉన్నాయి బాడీలో అని అంటాడు. హిందువులు ఏం మాట్లాడతారు? 7 చక్రాల గురించి మాట్లాడతారు. 7 డైనమిక్ సెంటర్స్ ఉన్నాయి శరీరంలో అని. టిబిటన్స్ ఏం మాట్లాడతారు? 13 సెంటర్లు ఉన్నాయి శరీరంలో అంటారు. అలాగే నీ సెంటర్ నువ్వు కనుక్కో. అదేంటి, బుద్ధుడు చెప్పిన 9 చక్రాలు చదవక్కర్లేదు, హిందూస్ చెప్పిన 7 చక్రాలు చదవక్కర్లేదు, ఆ టిబెట్ వాళ్ళు చెప్పిన 13 సెంటర్స్ గురించి కూడా నీకు అక్కర్లేదు. నీ సెంటర్ నువ్వు కనుక్కో. నీ కేంద్రం ఎక్కడుంది, నీ మూలం ఎక్కడుంది. ఫైండ్ యువర్ ఓన్ సెంటర్. నీ సెంటర్ నువ్వు కనుక్కుంటే ఇంకా వేరే సెంటర్స్ చదవాల్సిన అవసరమే లేదు. ఆ చక్రాలు ఎక్కడున్నాయి, ఆ కేంద్రం ఎక్కడుంది, అలా ఎక్కడుంది, 9 చక్రాలు అంటున్నారు అవి ఏంటి, లేకపోతే 13 చక్రాలు అంటున్నారు అవి ఏంటి, ఇవి ఇంకా అది గొప్ప ఇది గొప్ప, ఇవేం అక్కర్లా. నీ కేంద్రం నువ్వు కనుక్కో. ఎనీ పాయింట్ శరీరంలో దేని మీద కేంద్రీకరించిన చాలు. ఒక ఎగ్జాంపుల్ దానికి, తంత్ర ఏం చేస్తుంది? సెక్స్ సెంటర్ని కేంద్రీకరిస్తుంది. నీ కాన్షియస్నెస్, తంత్ర ఏం చెప్తుందంటే నీ చైతన్యం అంతా కేవలం ఆ సెక్స్ సెంటర్ మీదే పెట్టు అంటుంది. టావిస్టులు ఏం చేస్తారు? బొటన వేలును పట్టుకొని చూస్తూ ఉంటారు, దాని మీద కేంద్రీకరిస్తారు. బిగ్ టో అంతే, నువ్వు కాన్షియస్ అంతా ఆ యొక్క బొటన వేలు మీద దృష్టి పెట్టేస్తారు అంతే. మొత్తం శరీరం అంతే మర్చిపోవాలి, కేవలం ఆ టో మీద దృష్టి. టావోయిస్ట్లో. అయితే నీ ఓన్ కాన్షియస్ అంతా ఎక్కడికి పోతుంది? ఆ బొటన వేలు మీద పోతుంది అంతే. అది పనిచేస్తుంది. నువ్వు దేని మీద కేంద్రీకరించావు అనేది కాదు పాయింట్. నువ్వు నీ కేంద్ర స్థితిలో, నీ సహజ స్థితిలోకి నువ్వు వెళ్ళావా లేదా, అది బేసిక్ పాయింట్, ప్రాథమికమైన వ్యవహారం. నువ్వు శరీరంలో ఏ భాగం మీద దృష్టి పెట్టినా నువ్వు నీ కేంద్ర స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అది నువ్వు ఏ మీద కేంద్రీకరించావు ఆ సెంటర్ అనేది విషయం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు
ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్నావా, లేకపోతే ఆ వెన్నుపూస మీద దృష్టి పెట్టావా, లేకపోతే హార్ట్ సెంటర్ మీద దృష్టి పెట్టావా, అది కాదు ప్రాధాన్యం. కానీ నువ్వు నీ కేంద్రంలో నువ్వు ఉన్నావా, ఆ కేంద్ర స్థితిలో నువ్వు ఉన్నావా, అది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇందులో చిక్కులుగా ఏ మెదడు, ఆ మెదడు మంచిదా, ఈ మెదడు మంచిదా. ఇప్పుడు 112 మెదడులు ఉన్నాయి. 112 మెదడ్స్. ఇప్పుడు విజ్ఞాన భైరవంతులో 112 మెదడ్స్ చెప్పుకుంటున్నాం. అందులో అనేక సెంటర్స్, శరీరంలో అనేక విషయాలని వాడుతూ ఉంటారు అక్కడ. దాని గురించి నువ్వేం పజిల్ అవ్వాల్సిన అవసరం లేదు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ సెంటర్ పనిచేస్తుంది, ఆ సెంటరా ఈ సెంటరా అని నువ్వేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది నువ్వు ఎంచుకో, ఎన్లైటన్ కా. ఈ ప్రపంచంలో ఎవరైనా ఎన్లైటన్ అయ్యారంటే శివుడు చెప్పిన ఏదో ఒక పాయింట్ దాన్ని పట్టుకుని ఎన్లైటన్ అయిన వాళ్ళు ఉంటారు. కనురెప్పలు ఆర్పకుండా అలా చూస్తూనే ఒక బుద్ధుడైపోవచ్చు అంటే అది వినడానికి వింతగా ఉండొచ్చు. ఇలా శరీరంలో ఒక సెక్స్ సెంటర్ని చూసుకుని ఎన్లైటన్ అవ్వచ్చు అని అంటే అది వింతగా ఉండొచ్చు. మీ మనసు అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనే పాయింట్కి వస్తే ఓషో గారు ఏం చెప్తారంటే, మీ మనసు అంతా కూడా కేవలం సెక్సువల్ థాట్స్, సెక్సువల్గా ఉంది అని అంటే ఓకే, సెక్స్ సెంటర్ని సెలెక్ట్ చేసుకో, దాన్ని ఉపయోగించుకో. ఎందుకంటే నీ కాన్షియస్ అంతా న్యాచురల్గా అటువైపే పరిగెడుతుంది కాబట్టి దాన్నే ఎంచుకో అంటారు. అది కష్టంగా అనిపిస్తుంది, సెక్స్ సెంటర్ని ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది. అది ఈ సెంటర్స్లో శరీరంలో ఉన్న ఏ ఏ దేని మీదైనా సరే దృష్టి పెట్టు, కానీ దీని మీద దృష్టి పెట్టాలంటే కష్టంగా అనిపిస్తుంది. కానీ మోస్ట్ న్యాచురల్, సహజమైన కేంద్రం అది. నీ కాన్షియస్నెస్ అంత అట్రాక్ట్ టువర్డ్స్ బయాలజికల్గా శరీరం మీద దృష్టి, శరీరం మీద వ్యామోహం పెట్టుకున్నట్టే దట్ ఈస్ న్యాచురల్గా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషను, ఆ బయాలజికల్ ఫోర్స్ దాని మీదే ఉంటుంది. కాబట్టి దీనికి ఉపయోగించకూడదు. ఆ విధంగా నీవు నీ నీ కేంద్రాన్ని నువ్వు కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ సెక్స్ సెంటర్ మీద దృష్టి పెట్టడానికి మనకు సంఘం పరంగా ఏం చెప్పారు, లేకపోతే టీచింగ్స్ ఏం చెప్పారు, సెక్సువల్గా సప్రెస్ చేయమని, దాన్ని అణిచివేయమని, నైతిక ప్రవర్తన మంచి నైతిక ప్రవర్తన ఇట్లా అని. ఇక్కడ ఇది ఇండల్జ్ కావమని ఇక్కడ చెప్పడం లేదు. కానీ సెక్స్ సెంటర్ అనగానే అదేదో ఫారిన్ మంది కాదు అన్నట్టుగా తయారవుతుంటారు. అయితే ఈ యొక్క మొత్తం మనం ఎవరు అంటే ఆ లోయర్ పార్ట్ మంది కాదు, మనకి ఆ సెక్స్ సెంటర్ లేకుండా సెక్స్ ఆర్గాన్ మంది కాదు అన్నట్టుగా తయారవుతూ ఉంటారు. వారికి ఆ సెక్స్ సెంటరు లేకపోతే దానికి ఆర్గాన్స్ అవి మనకి సంబంధం లేవు అన్నట్టుగా మాట్లాడుతుంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అది వారికి సంబంధించింది కాదన్నట్టు. అంచేత అందుకోసమే దాన్ని హైడ్ చేసుకుంటూ ఉంటారు. అన్కాన్షియస్గా హైడింగ్లో ఉంటారు. ఇక్కడ ఏమంటే ఆ స్పేస్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వేరే ప్లానెట్ నుంచి వచ్చారు, అతను మిమ్మల్ని చూస్తున్నాడు. అయితే అతను నీకు సెక్స్ సెంటర్ ఏమైనా ఉందా లేదా, అసలు ఎవరు అని చూస్తూ ఉంటాడు. నీ ఆలోచనలో నీ మాటలు మాట్లాడుతూ ఉంటే ఏంటి నీ మాటలన్నీ ఎలా ఉన్నాయి, ప్రతిదీ ఆ మాటలు ఆలోచనలు ఇవన్నీ కూడా కేవలం ప్రతిదీ సెక్స్ మీదే కేంద్రీకృతమైంది అని వాడు ఆశ్చర్యపోతాడు. ఓ పై నుంచి వచ్చిన వాడు, నువ్వు ఈ సొసైటీలో మోగుతున్నావు, ఏదో జీవితం గడుపుతున్నావు. సో బట్ హీ విల్ నాట్ నో దట్ ఎనీథింగ్ ఈజ్ లైక్ ఈ సెక్స్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఆ పైనుంచి వచ్చిన వాడికి తెలియదు. అయితే మనము డివిజన్ క్రియేట్ చేశాము, ప్రతిదానికి అవరోధాలు క్రియేట్ చేశాము. ఈ సెక్స్ సెంటర్ లేకుండానే ఉండాలి అన్నట్టుగా తయారయ్యే వాళ్ళు ఉంటారు. సెక్స్ అనేది బాడీని 2 రకాలుగా విభజన చేస్తుంది.
అప్పర్గా వెళ్తే హయ్యర్గా వెళ్తాము, లోయర్గా లోయర్గా వెళ్తే లోయర్గానే ఉంటాము. కాబట్టి లోయర్ తప్పు అని కండెమ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ లోయర్ అనేది ఇన్ఫర్మేషన్ అబౌట్ లొకేషన్ ఆఫ్ బాటమ్ ఆఫ్ అని అన్నట్టుగా ఉంటుంది. కానీ నువ్వు దేని మీద దృష్టి పెట్టినా నువ్వు ఎన్నటన్ అయిపోతావు, పరిణామక్రమం సంభవిస్తుంది. నువ్వేం ఆలోచించకు, ఈ లోయర్ బాడీ ఏది తక్కువ, ఆ లోయర్ బాడీ లేకుండా అప్పర్ బాడీ ఎక్కడ ఉంటుంది, అది తప్పు ఇది తప్పు అలాంటివి ఆలోచించేయకు. ఎవరైనా అడిగారు అనుకోండి, వేర్ ఆర్ యూ ఇన్ అవర్ బాడీ, నువ్వు ఎక్కడ ఉన్నావు నీ శరీరంలో, నా తలలో ఉన్నానంటావు. కారణం ఏంటి, అది ఉన్నతంగా ఉంది, చాలా ఉన్నతమైనది అని. అంచేత బ్రాహ్మిన్స్ ఇండియాలో ఏం చెప్తుంటారు, వీఆర్ ద హెడ్ అండ్ సో అని అంటారు. ఆ బ్రాహ్మిన్స్ని శరీరంలో తలలాంటి వారు అని. శూద్రులు అన్టచబుల్స్, వాళ్ళు కాళ్ళ కింద ఉండవలసిన వాళ్ళు, పాతాల నుంచి వచ్చారు, మేము దేవుడు తలలోంచి వచ్చాము అని అంటారు బ్రాహ్మిన్స్. ఆ తల ఎక్కడ ఉంది, ఉన్నతంగా ఉంది, కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి. వాస్తవం ఏంటి, యు ఆర్ ద హెడ్ అండ్ ద ఫీట్ అండ్ ద అదర్ పార్ట్స్ ఆర్ ఓన్లీ బీయింగ్ టు యూ, దే ఆర్ నాట్ యూ. నువ్వేమో తల మాత్రమే, కానీ అవి నీ కాళ్ళు నీవే, మిగతా శరీరం అంతా నీదే, కానీ అది నువ్వు కాదు. ఈ విధంగా ప్రవర్తిస్తావు. అంచేత క్లాత్ కూడా 2 పార్ట్లుగా, చొక్కా ఒకటి, ప్యాంటు, అప్పర్ బాడీకి ఒకటి, లోయర్ బాడీకి ఒకటి, చొక్కా ప్యాంట్, శరీరాన్ని 2 భాగాలుగా చూపించడం కోసం. ఆ లోయర్ పార్టీ మంది కాదు అన్నట్టు, ఏదో ఏలాడుతుంది కింద అన్నట్టు, ఏదో ఎలా వేలాడుతుంది నన్ను పట్టుకొని అని. ఇది అర్థం బద్ధం లేని వ్యవహారం. సెక్స్ సెంటర్ని కేంద్రంగా ఇలా భావన రీతిలో, ఆలోచన రీతిలో ఉన్నవారు ఏం చేస్తారు, ఆ సెక్స్ సెంటర్ని కేంద్రంగా ఎంచుకొని ఎన్లైటన్ అవ్వాలి అంటే డిఫికల్ట్గా ఉంటుంది. అదే కనుక నువ్వు వాడితే ఏమవుతుంది, దట్ ఈస్ ద బెస్ట్. బయాలజికల్గా ఎనర్జీ అక్కడ ఉంది, ఫ్లో అవుతూ ఉంటుంది ఆ కేంద్రం నుంచి. దాని మీద దృష్టి పెడితే చాలు. మీకు ఎప్పుడు సెక్సువల్గా ఫీల్ అవుతున్నా, సెక్సువల్గా ఆత్రపడుతున్నా, కళ్ళు మూసుకొని ఆ ఎనర్జీని, ఫ్లోయింగ్ ఎనర్జీని, ఆ సెక్స్ సెంటర్కి ఏ విధంగా ఫ్లో అవుతుంది ఎనర్జీని ఇరుకుతో గమనిస్తే మార్పు వస్తుంది. అదే ధ్యానంగా మార్చిస్తే అప్పుడు యూ ఫీల్ ద సెంటర్ ఇన్ సెక్స్ సెంటర్. నువ్వు నీ కేంద్రం అక్కడే కేంద్రీకరించుతావు నీ దృష్టి. సడన్గా అప్పుడు ఏమవుతుంది, ఆ క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ మారిపోతుంది, ఆ సెక్స్ మారిపోతుంది. అందుకోసం సెక్స్ టు సూపర్ కాన్షియస్ అని ఓషో గారు చెప్తూ ఉంటారు. ఆ సెక్సువాలిటీ, ఆ యొక్క సెక్స్ పరమైన ఆలోచనలన్నీ మాయమైపోతాయి. అప్పుడు ఆ సెక్స్ సెంటరు దేదీప్యమానమయంగా, వెలుగులమయంగా మారిపోతుంది, ఫుల్ ఎనర్జీ, డైనమిక్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీ జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎక్కినావు అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు కేంద్రీకరించాలి. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది, ఇఫ్ యు ఆర్ సెంటర్డ్, నీ కేంద్రంలో ఉంటే సెక్స్ విల్ రియల్లీ బీ ఫర్గాటెన్. కంప్లీట్గా ఆ క్షణంలోనే సెక్స్ని, శరీరంలోంచి సెక్స్ పరమైన ఆలోచనలన్నీ మాయమైపోతాయి, ఆ శృంగారపరమైన వ్యవహారాలన్నీ మాయమైపోతాయి. ఫీల్ ఎనర్జీ ఫీల్ అవుతావు. ఫ్రమ్ ద సెక్స్ సెంటర్ యూ విల్ ఫీల్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. శరీరం అంతా వ్యాపిస్తున్న ఎనర్జీస్ని గమనిస్తాం. అప్పుడు ఈ బాడీ, ఈ శరీరము కాస్మోస్కి వెళ్ళిపోతుంది, కాస్మోస్ దాకా వ్యాపిస్తుంది ఆ ఎనర్జీ. నువ్వు పరిపూర్ణంగా ఆ సెక్స్ సెంటర్ మీద నువ్వు దృష్టి పెడితే కనుక, టోటల్లీ దాని మీద ఉంటే, సడన్గా యూ విల్ బికమ్ థ్రోన్ ఇన్ టు యువర్ బేసిక్ రూట్. అది నావెల్కి వెళ్ళిపోతావు. ఆ సెక్స్ భావనలన్నీ పోయి నేరుగా నాభి కేంద్రానికి వెళ్ళిపోతాం. తంత్ర ఏం చేస్తుందంటే సెక్స్ సెంటర్ని వాడుతుంది. అది మోస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ అన్నమాట.
హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్, మనిషి పూర్తిగా పరిణామక్రమం చెందాలంటే అది. సైంటిఫిక్గా ఆ తాంత్ర ఏం చేస్తుంది, సెక్స్ అని సైంటిఫిక్గా వాడుతుంది, సెక్స్ సెంటర్ని. మైండ్ 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 అప్పుడు మైండ్ ఈజ్ ఆల్రెడీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఇట్. మనసు న్యాచురల్గా ఆలోచన అటువైపు వెళ్తుంది. ఆ న్యాచురల్ ఫ్లో వెహికల్ ఎందుకు వాడకూడదు అంటారు ఓషో గారు. బేసిక్ డిఫరెన్స్ ఏమిటి తంత్రాకి, సోకాల్డ్ మరి మోరలిస్టులు నైతిక ప్రవర్తన అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనే వాటికి ఏమిటి భేదం? ఈ మోరల్ టీచర్స్ అంతా ఏం చెప్తుంటారు, సెక్స్ సెంటర్ని వాడకూడదు ట్రాన్స్ఫర్మేషన్కి అంటారు. వాళ్ళు భయం ఎక్కువ. సెక్స్ అంటే సెక్స్ ఎనర్జీ అంటే వాళ్ళకి భయము. అండ్ హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ సెక్స్ ఎనర్జీ? ఎవరు ఆ సెక్స్ ఎనర్జీ గురించి ఎవరు భయపడతారు? విల్ రియల్లీ ఫైండ్ ఇట్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్ఫర్మేషన్ హిమ్సెల్ఫ్. అలాంటి వారు ట్రాన్స్ఫర్మేషన్ చాలా కష్టం, ఆ సెక్స్ సెంటరు చాలా ప్రమాదము, అటువైపు ఇదైపోతాము, ఇండల్జ్ అయిపోతాము, అది ఇదని అనుకుంటారు. ఆమె కానీ అతను కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం సాధ్యం కాదంటారు. అంచేత ఏమవ్వాలి, ఫైటింగ్ చేయాలి అంటారు వాళ్ళు. ఆ ఎగనిస్ట్కి, ఆ ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రవర్తించండి అని. అది అనవసరము. అన్నెసరీగా ఫ్లోయింగ్ అగనిస్ట్ ద రివర్ అంటే ఏటికి ఎదురీదినట్టు. ఏటికి ఎదురేది కాకుండా ఏరు ఇటు పారుతుందో అటువైపు వెళ్ళిపోతే ఈజీగా ఫ్లో అయిపోతాం. అందులో ఏ కష్టము ఉండదు. కాబట్టి నీ కేంద్రంలో, నీ స్థితిలో నువ్వు ఉండు. యూ కెన్ యూజ్ దిస్ సెంటర్ ఫర్ సెంటరింగ్. అంటే ఆ యొక్క సెక్స్ సెంటర్ని వాడుకొని నువ్వు రావచ్చు, బయటపడిపోవచ్చు. ఏ సెంటర్ అయినా ఉపయోగమే, ఏ సెంటర్ అయినా ఉపయోగపడుతుంది. అందుకోసం ఇదే ఈ గందరగోళం లేదు, అదేం లేదు. నీ సెంటర్ నువ్వు కనుక్కో. అంతేగాని ఈ ట్రెడిషనల్గా ఎవరో పాటించారు కాబట్టి నేను పాటించాలని అక్కర్లేదు. శరీరంలో ఎక్కడైనా ఉపయోగం, ఏ శరీరంలో ఏ భాగమైనా ఉపయోగపడుతుంది. ఆల్ సెంటర్స్ ఆర్ డివైసెస్. ఆ డివైస్ దేనికి? నీ కేంద్రంలో నిన్ను ఉంచడానికి. ఒకసారి నువ్వు నీ కేంద్ర స్థితిలో ఒక నావెల్ సెంటర్కి ఆటోమేటిక్గా చేరుకుంటావు. ఒకసారి నువ్వు కేంద్రంలో కేంద్రీకరిస్తే, నువ్వు ఏదో ఒక దాని మీద కేంద్రీకరిస్తే అక్కడి నుంచి నువ్వు డ్రాప్ అయ్యి నావెల్ సెంటర్కి వెళ్ళిపోతావు. నువ్వు సెక్స్ సెంటర్ వాడినా, హెడ్ సెంటర్ వాడినా, లేకపోతే హార్ట్ సెంటర్ వాడినా, అయితే ఆ వెన్నుపూసని వాడినా, ఎక్కడ ఉన్నా కానీ నువ్వు నావెల్ సెంటర్కి వెళ్ళిపోతావు. ఒరిజినల్ సోర్స్కి వెళ్ళిపోతావు. నీ కేంద్రీకరణ, నీ యొక్క చైతన్యం కేంద్రీకరించడం అంతా కూడా ఎక్కడ పోతుంది? నీ ఒరిజినల్ సోర్స్కి వెళ్తావు. ఇది సూత్రం. అది క్వశ్చన్కి ఆన్సరు. రేపటి క్వశ్చన్ ఏంటంటే, బుద్ధుడు రేపటి ఎపిసోడ్లో మనం చెప్పుకోవే ప్రశ్న, చాలామందిని ఇన్స్పైర్ చేసి బౌద్ధ భిక్షువులుగా మార్చేశాడు. ఆ బౌద్ధ భిక్షువులు ఆహారం కోసం సొసైటీలోకి వచ్చి భిక్షాటన చేసి వాళ్ళు సొసైటీ నుంచి, వ్యాపారం నుంచి, పాలిటిక్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. బుద్ధుడు కూడా ఆయన జీవితం, ఆధ్యాత్మిక జీవితం అన్నిటిని వదిలిపెట్టి జీవించాడు. అంటే ఆశ్రమవాసిగా ఉన్నాడు. ఇది ప్రాపంచికం ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయినట్టే కదా ఆ లైఫ్. ఇది మధ్య మార్గం అంటున్నారు. మరి బుద్ధుడు చెప్పేది మధ్య మార్గం అన్నాడు. ఇక్కడ మధ్య మార్గం ఎక్కడ ఉంది? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ప్రశ్న రేపటి ఎపిసోడ్లో సమాధానం ఏమిటనేది ఓషో గారు చెప్పే సమాధానం రేపు ఎపిసోడ్లో విందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నిన్న మనం చెప్పుకున్న సూత్రలో లో వాయిస్ ఉందని మెసేజ్ నేను లాస్ట్లో చూశాను. అది నేను ఈరోజు చెక్ చేసి మళ్ళా అది కనుక వాయిస్ సరిగ్గా లేకపోతే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ రేపు ఇస్తాను. దానికి మళ్ళీ ఫ్రెష్గా విని మళ్ళీ మనం విడిగా విజ్ఞాన భైరవంతా దాంట్లో అప్లోడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.